బాన్స్వాడ నియోజకవర్గంలో నసరాబాద్ మండలంలో వివిధ పల్లె నుంచి నసరాబాద్ కార్యకర్తలు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం నసరాబాద్ మండలంలో ఏదైతే కేసీఆర్ గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా మీద జర్నలిస్టుల మీద చేయడం జరిగింది. అతడు ఏమీ లేదు, ఏదైతే జగదీష్ రెడ్డి మీద సస్పెన్షన్ చేయడం జరిగిందో దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట అంటున్నాం, అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మన అధికారం రాకముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి గెలవడం జరిగి గద్దెనెక్కిన తర్వాత చాదా కాదు అనటం సిగ్గు. ఎందుకంటే నేను ఒక్క సంవత్సరం కడుపు కొట్టుకుంటే ప్రజలకు అందరికీ సంక్షేమ కార్యకర్తలు చేస్తామని మోసం చేయడం జరిగింది. అదే కాకుండా జగదీష్ రెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ జగదీష్ రెడ్డి గారు మన మాజీ మంత్రివర్యులు అతడు సూర్యాపేట ఎమ్మెల్యే మీకు ఏం అడిగిండు, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అన్నారు, 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని 2,000కి 4,000 ఎప్పుడు ఇస్తామని అడగడం జరిగింది. మన కౌలు రైతులకు పైసలు ఎప్పుడు ఇస్తారని అడగడం జరిగింది. అదే కాకుండా వ్యవసాయ కూలీలకు 12,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతూ జరిగితే సస్పెన్షన్ జరిగింది. మీరు సభ నడిపించే విధానం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎక్కడ అడగాల, అసెంబ్లీలోనే అడగాల, కానీ అసెంబ్లీ అడిగితేనే సస్పెండ్ చేయడం ఏంది సిగ్గు. అదే కాకుండా మీరు రవీంద్ర భారతి కానీ మళ్ళీ వేరే దగ్గర సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా జర్నలిస్టుల మీద చేయడం జరిగింది. మీరు ఒకటే మాట అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు బూతులు తప్ప మీరు పిచ్చోని చేతితో రాయి ఉంది పరిపాలన, మీరు ఒక్క పని సరిగా చేయడం జరిగింది. ప్రజలను మనసు గెలుచుకోవాలి, కానీ మీరు సీఎం కేసీఆర్ గారు తిట్టడం కానీ, కేటీఆర్ గారు తిట్టడం కానీ, అటు కవితక్కకు తిట్టడం కానీ, అటు హరీష్ రావు నాకు తిట్టడం కానీ, ఇటు జర్నలిస్టులకు తిట్టడం. మీకు ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లే మీకు పనిచేసినాయి, మీకు పనిచేస్తే యూట్యూబ్ ఛానల్లే మంచి పనిచేస్తున్నాయి అన్నారు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు 2 మహిళలకు అలా జైల్లో పెట్టడం సిగ్గు. మీరు మన తెలంగాణ ఆడపడుచులు తలదించిన సమయము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఇదే ప్రజల సంక్షేమంలోనే మీకు గోరి కడతారు, సమాధి కడతారు, ప్రజలు కర్ర కాల్చి బాధ పెట్టే రోజులు వస్తాయి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మీకు ప్రతి ఒక్క సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఏదైనా బీఆర్ఎస్ జెండాను ఎగిరిస్తాము. ఆ రోజుల్లో మీకు తెలుస్తుంది కర్ర కాదు వాడు పెడితే. మేము ఇప్పటికైనా అంటున్నాం, సీఎం మీద మాజీ సీఎం కేసీఆర్ మీద మాట్లాడడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట, మీరు బట్టే బాధ సీఎం గారు ఉన్నారు, మీరు ఏ మాట్లాడిన బూత్లే కానీ మంచి మాటలు రావు. మేము ఒకటే మాట్లాడటం ప్రజల పక్షాన ఇక్కడ నసరాబాద్ మండలిలో డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎన్ని మాటలు ఎన్ని కేసులు పెట్టినా భయం పట్టేది లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ భయం పడ్డది. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము. మేము ధైర్యంగా చెప్తున్నాం, ప్రతి కార్యకర్తకు మేము ధైర్యంగా ఉండండి, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ!